ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రభు మనకు సహాయం చేస్తూ ప్రతిదినము ఆయన నామను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం, మహింపరుచుకుంటున్నాం. మన దేవుడే మనకు తోడుగా ఉన్నాడని, నేడుగా ఉన్నాడని ప్రతి దినము మనం ఆయన నామను స్తుతిస్తున్నాం కదా. ప్రభు మనల్ని ఒక వారమంతా ఆశీర్వదించి ప్రేమించి ఆయన చిత్తములో ఆయన కృపలో సజీవు లెక్కలో మరి ఒక వారం మనకిచ్చి ప్రభు ఆనందంగా సంతోషంగా పునరుత్థానములో యేసు స్వామి సన్నిధిలో ఆయన మందిరములో కనిపించే బిడ్డలుగా మనల్ని అందరినీ చేయాలని ఉదయాన్నే లేచి మళ్ళీ తిరగా ఈ వారమంతా తన రెక్కల కింద తానే మనల్ని ఆశీర్వదించి కాపాడాలని, కరుణించాలని, ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగినట్టుగా జీవించాలని ప్రతి బిడ్డ ఎంతో ఆశించాలి. ప్రతి కుమార్తె ఆశించాలి, ప్రతి కుమారుడు ఆశించాలి. యేసు ప్రభు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి మరి ఒక వారం మనకు దయచేస్తున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు నువ్వు సంతోషిస్తావా? ఈ వారం అంతా కూడా మనల్ని ఆయన ఆరోగ్యవంతులుగా ఉండిచ్చి ఆయన చిత్తములు ఆయనకు నడిపించే తండ్రిగా ఉంటాడని ఒకవేళ నమ్మినట్లయితే నమ్మిన ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండి మీ కుటుంబంలో ఏ పరిస్థితిలో ఉన్నవో నీ తండ్రి చూచుచున్న దేవుడే మిమ్మల్ని భద్రపరచుకునే దేవుడు గనక, కాపాడే దేవుడు గనక, కరుణించే దేవుడు గనక ఆ దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 28వ వచనం. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చెయ్యును. నా దేవుడైన యెహోవే చీకటిని నాకు వెలుగుగా చెయ్యును. ఈరోజు నాకు వెలుగుగా చేసిన ఆ తండ్రి ప్రపంచంలో ప్రతి బిడ్డ వారి ప్రేరులు చెప్పుకొని నేను చీకటిలో ఉండగా నా తండ్రి నన్ను వెలుగుగా చేయును. వారి ప్రేరు ద్వారా దానియేలును నన్ను నేను చీకటిలో జీవించుచుండగా నా తండ్రి చూచి నన్ను చీకటిలో ఉన్నవాడిని వెలుగుగా చేసినాడని నేను ఏ విధంగా చెప్పుకుంటున్నాను, నువ్వు కూడా నీ ప్రార్థనలో చీకటిగా ఉన్న నన్ను వెలుగుగా చేయుచున్నాడు. దావీదు చీకటిలో ఉంటే వెలుగుగా చేసిన గొప్ప దేవుడు మరి రోజు నన్ను కూడా చీకటి నుంచి వెలుగుగా చేయబోచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి దినము మనమందరము కూడా ఎన్నో పాపములతో మునిగిపోయిన మన జీవితము, చీకటిలో పడిన మన జీవితాన్ని మన యేసయ్య వెలుగుగా చేయాలని ఆశపడుతున్నాడు. వెలుగుగా నువ్వు కనిపించాలని, ప్రపంచంలో అందరికీ నువ్వు ఒక వెలుగుగా కనిపించాలని, ప్రపంచంలో ఉన్న వెలుగు కంటే ఆ నీకు ఇచ్చినట్టు మహిమ తేజ గల వెలుగు ప్రపంచంలో చూడాలని నీ యేసయ్య, నీలో నుంచి ఆ వెలుగు చూడాలని నీ యేసయ్య ఎంతో మేర ఆలోచన చేస్తున్నాడు. అయినా జిగజారిపోతున్న మన జీవితంలో మన యేసయ్య మనకు తోడుగా ఉండి నీడగా ఉండి అన్ని విధాలుగా సహాయం చేయాలని యేసు ప్రభు వారు ఎంతో ఆలోచన కలిగి ఉంటున్నాడు. మరి అందుకే కదా ఈరోజు నువ్వు నేను కూడా ఆయన ఇచ్చు వాక్యమును ఏకోజామును లేచి కన్నులు తెరిచి చదివి ప్రార్థించుకొని ఆయన నామానికి మహిమ కలిగినట్టుగా మనం ఉండాలి కదా. ఆ వాక్యాన్ని ఏకోజాము కాక మునిపే ధ్యానించాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన నామానికి ప్రేమైన బిడ్డగా ఉండాలని ప్రభు ఈరోజు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, అలాంటప్పుడు నీ జీవితంలో నా జీవితంలో యేసయ్య వాక్యమును ఆ వచనమును మనం ధ్యానించుకోవాలి. ధ్యానించుకున్నప్పుడే మన హృదయంలో ఒక ఆనందం, ఒక సంతోషం మరి పెరుగుచుండగా ఈ వారమంతా కూడా అదే సంతోషాన్ని, అదే ఆనందాన్ని మనలో వర్ధిల్లాలని ప్రభునామంలో అడుగుచు మరి ఏకోజాము కాక మునిపే ఆయన వాక్యమును మనం ధ్యానించుకునే బిడ్డలము, ఆయన యొక్క మరి కృప కోసము చూచే వారము, మహిమగా మార్చే ఆ వాక్యము, కృపగా మార్చే ఆ వాక్యము, ఆ వాక్యం ఈరోజు ప్రతి గుండెల్లో నిలిచి ఉన్నదని నమ్మాలి. ఎందుకంటే దేవుని వాక్యమే మనందరికి కూడా ఎంతో అద్భుతంగా ఆశ్చర్యకరంగా సహాయం చేస్తుందని నమ్మాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, యెహోవా ఆశ్రయించువారు గనక, ఆయన ఆశీర్వదించేవాడు గనక, ఆయన కృప ఉంటున్న బిడ్డలకు ఏ ఇబ్బందులు లేకుండా, ఏదినో కొదవ లేకుండా అన్ని సమృద్ధిగా చేసి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించే ఈ వారమంతా ఆశీర్వదించి దీవిస్తాడని నేను బతిమలాడుకుంటున్నాను. ఎన్నో ఇబ్బందులున్నా, ఏ బాధలున్నా, ఏది మీకు కొదవ లేకుండా
నేనే మీకు సమకూర్చుదని చెప్పిన యెహోవే ఈ వారమంతా కూడా మీకు అన్ని సహాయం చేయాలి. ఆయన యొక్క సన్నిధిలో మనందరము కూడా ఆయన స్తుతించే నాలికలుగా మార్చబడి మహిమ గల దేవుని మహిమ పొందుకొని జీవించటానికి సహాయం దయచేస్తానని మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాజ్యం గల తండ్రి పరిశుద్ధుడా యెహోవే, నాకు ఆశ్రయం ఉన్న గొప్ప దేవుడా, ఏ కొరత లేకుండా ఏది ఇబ్బంది లేకుండా నాకు మేలుగా ఉండే గొప్ప దేవుడా నీకు స్తోత్రం నాయనా. అదేవిధంగా నా ప్రభువా, చీకటిని వెలుగుగా మార్చి మహిమగల వెలుగుగా నా తండ్రి, జీవపు వెలుగు తండ్రి, మా అందరిలో తండ్రి నింపు తండ్రి. 6 గంటలు కాగానే యేసుక్రీస్తు నామములో ఎంతమంది అయితే నా ప్రభువా వారి హృదయం అనే దీపం వెలిగించుకుంటారో 6 గంటలు కాకమునుపు ఉదయకాల సమయంలో తండ్రి హృదయం అనే దీపాన్ని వెలిగించి ఆయనకు మహిమ ఘనత కలిగినట్టుగా అంధకార శక్తులు లయం చేసుకుంటూ యేసుక్రీస్తు వెలుగులో జీవించటానికి ఇష్టపడుతున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.